యాక్చువల్గా ఈ సేల్లో కొనదగ్గ ఫోన్స్ కన్నా కొనకూడని ఫోన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. స్కిప్ చేయాల్సిన ఫోన్స్ చాలా ఉన్నాయి. అసలు ఏం కొనొచ్చు ఈ సేల్లో, ఏం బాగున్నాయని చెప్పి తర్వాత ఏ ఫోన్ స్కిప్ చేయాలని చెప్తాను. సో ఆ ఫోన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇవాళ నైట్ నుంచి అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ అవుతున్నాయి. యాక్చువల్గా ఫ్లిప్కార్ట్లో కూడా రేపు నైట్ నుంచే ప్లస్ మెంబర్స్కి అండ్ బ్లాక్ మెంబర్స్కి సేల్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఫ్లిప్కార్ట్లో అన్ని డీల్స్ ఇంకా రివీల్ చేయాలి. ఇంకా కొన్ని విష్ లిస్ట్లో యాడ్ చేసుకోండి, డీల్ రివీల్ అవుతుందని చెప్పి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. సో వన్స్ అవన్నీ రివీల్ అయిపోగానే, మోస్ట్లీ వాళ్ళ నైట్ రివీల్ అయిపోతాయి. రివీల్ అవగానే నేను నైట్ అంతా కూర్చొని అయినా సరే రేపు మార్నింగ్ మీరు లేసే టైంకి వీడియో ఉంటుంది మన ఛానల్లో, ఫ్లిప్కార్ట్లో బెస్ట్ డీల్స్. అయితే ఈ వీడియోలో ఈ సేల్లో అమెజాన్లో ఏ ఫోన్స్ కొనుక్కోవచ్చు అనేది మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రైస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. యాక్చువల్గా దీని మీద ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. అండ్ ఇంక నుంచి రాబోయే స్మార్ట్ ఫోన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను. అంటే ఇంక నుంచి వచ్చే స్మార్ట్ ఫోన్స్ ఏవి కూడా అంత సూపర్గా ఉండవు అనమాట. మీకు బడ్జెట్కి వాళ్ళు ఇచ్చే ఫీచర్స్కి అసలు సంబంధం ఉండదు. సో నా సజెషన్, మీకు ఒకవేళ ఫోన్ అర్జెన్సీ ఉంటే మాత్రం ఈ సేల్లో కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఈ సేల్లో మీకు పెద్ద పెద్ద ఆఫర్స్ ఏం లేవు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ సేల్లో వచ్చినంత పెద్ద పెద్ద ఆఫర్స్ అయితే లేవు, కానీ మీకు మంచి ప్రైస్కి చాలా మంచి ఫోన్స్ వస్తున్నాయి. సో ఒకవేళ మీకు ఫోన్ అర్జెన్సీ ఉంటే మాత్రం ఈ సేల్లో కొనుక్కోవడానికి ట్రై చేయండి. సో ఈ సేల్లో SBI క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ప్రైమ్ మెంబర్స్కి అయితే 12.5% అంటున్నారు. సో సేల్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఎంత డిస్కౌంట్స్ వస్తున్నాయి అనేది అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి బ్యానర్స్ లో మాత్రం విత్ కార్డ్ ఆఫర్స్ మెన్షన్ చేస్తున్నారు. సో నేను కూడా అవే డిస్కస్ చేస్తాను. సో ఒకవేళ మీకు ఎంట్రీ లెవెల్లో 10,000 రూపాయల లోపు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే అక్కడ మీకు Samsung M06 మంచి ఆప్షన్ అవుతుంది. ఇది కార్డ్ ఆఫర్స్ ఏం లేకుండానే 8,999 అమ్ముతున్నారు. ఒకవేళ కార్డ్ ఆఫర్స్ ఏమన్నా అప్లై అయితే మాత్రం ఇది ఇంకొంచెం తక్కువకే రావచ్చు. ఇది ఆ ప్రైస్ కి ఒక డీసెంట్ ఫోన్. ఇలా మినిటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రైస్ కి ఓకే, ప్రాసెసర్ మంచి ప్రాసెసరే. ఓవరాల్ గా ఫోన్ కూడా ఆ ప్రైస్ కి మంచి ఫోనే. కాకపోతే 10,000 రూపాయల లోపు అమెజాన్ లో వేరే ఆఫర్స్ కూడా ఉన్నాయి, కానీ నాకు వాటికన్నా ఫ్లిప్కార్ట్ లో కొన్ని ఫోన్స్ నాకు బెటర్ అనిపించినాయి. సో అందువల్ల ఈ రెడ్మీ నుంచి కొన్ని ఫోన్స్ ఉన్నాయి, అవన్నీ ఇంక్లూడ్ చేయట్లేదు. మీకు ఫ్లిప్కార్ట్ వీడియో చేసినప్పుడు దానిలో పోకో నుంచి కొన్ని ఫోన్స్ ఉంటాయి, అవి కొంచెం బెటర్ గా అనిపించినాయి నాకు. సో ఒకవేళ మీకు 10,000 రూపాయలు స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే ఈ Samsung M06 ని ట్రై చేయొచ్చు. లేదు 10 నుంచి 15,000 రూపాయల్లో మీరు ఫోన్ కోసం చూస్తుంటే అక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి IQ Z10X. ఇది కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 13,500 రూపీస్ కి అమ్ముతున్నారు. ఆ ప్రైస్ కి ఇది కూడా మంచి ఫోనే. దీనిలో పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. దీనిలో మినిటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. మీకు ఈవెన్ కెమెరాస్ కూడా డీసెంట్ వస్తాయి. అండ్ బ్యాటరీ చాలా ఎక్కువ బ్యాటరీ ఉంటుంది, 6500 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఓవరాల్ గా 13,500 రూపీస్ దాకా పెట్టుకోగలను అనుకుంటే IQ Z10X మంచి ఆప్షన్. లేదు సామ్సంగ్ నుంచే, ఇక్కడ కూడా సామ్సంగ్ నుంచే ఫోన్ కావాలి అనుకుంటే Samsung M17 ట్రై చేయొచ్చు. ఇది అరౌండ్ 13,000 రూపీస్కి వస్తుంది. ఇది పెద్ద సూపర్ తోపు తురుము ఫోన్ అని చెప్పను, కానీ మీకు ఆ బడ్జెట్లో సామ్సంగ్ నుంచే కావాలి అనుకుంటే ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. దీనిలో డిస్ప్లే బాగుంటుంది, సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. కాకపోతే దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈవెన్ బాక్స్లో ఛార్జర్ కూడా ఎవరు, మీరు ఛార్జర్ కూడా సెపరేట్ కొనుక్కోవాలి. సో ఎన్ని పెట్టుకుంటే కొంచెం బడ్జెట్ పెరిగిపోతుంది అనుకుంటే మాత్రం ఈ ఫోన్ స్కిప్ చేయొచ్చు, కానీ మీకు సామ్సంగ్ బ్రాండ్లోనే కావాలి అనుకుంటే మీకు వేరే ఆప్షన్ లేదు, దీనికి వెళ్ళొచ్చు. లేదు 15 నుంచి 20,000 రూపాయల్లో ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే మాత్రం ప్రెసెంట్ అమెజాన్లో ఏ ఫోన్స్ లేవు. మీకు ఫ్లిప్కార్ట్లో చాలా మంచి ఫోన్స్ వస్తున్నాయి, నేను రేపు మార్నింగ్ దాని గురించి డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి 15,000 to 20,000 రూపీస్ మీ బడ్జెట్ అనుకుంటే అమెజాన్లో ఏం లేవు, స్కిప్ చేసేయండి. నెక్స్ట్ 20 నుంచి 25,000 రూపాయల్లో మీరు ఒక ఫోన్ కోసం చూస్తుంటే అక్కడ మీకు IQ Z10 వస్తుంది, 20,999కి వస్తుంది. యాక్చువల్గా ఇంకా తక్కువలోనే IQ Z10R వస్తుంది, 18,500 రూపీస్కి వస్తుంది. కానీ నాకు IQ Z10R కన్నా IQ Z10 బెటర్ ఆప్షన్ అనిపించింది. సో ఒక 2,000 రూపాయల డిఫరెన్స్ ఉంటుంది. సో 2,000 రూపాయలు పెట్టుకొని IQ Z10 తీసుకోవడం నాకు కొంచెం బెటర్ ఆప్షన్ అనిపించింది. దీనిలో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఈవెన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది, 7300 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ మీకు కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటుంది. ఓవరాల్ గా ఒక మంచి ఫోన్, ఇది వెల్ బ్యాలెన్స్డ్ ఫోనే. కాకపోతే ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది. ఇది ఒక్కటి మీరు కాంప్రమైజ్ అవుతా అనుకుంటే IQ Z10 మీకు చాలా మంచి ఆప్షన్ అవుతుంది. లేదు బ్రో ఇక్కడ కూడా నాకు సామ్సంగ్ బ్రాండ్లోనే కావాలి అనుకుంటే ఇక్కడ మీకు Samsung M56 వస్తుంది. ఇది కూడా కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 20,999. యాక్చువల్గా ఈ ఫోన్ లాంచ్ చేసినప్పుడు 25,000 రూపాయల దగ్గర లాంచ్ చేశారు. ఇప్పుడు చెప్పాలంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది, 20,999 అంటే. ఆ ప్రైస్ దీనిలో డిస్ప్లే చాలా బాగుంటుంది, సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం యావరేజ్ ఉంటుంది. Exynos 1480 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఈవెన్ బ్యాటరీ లైఫ్ కూడా 5,000 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే బాక్స్ లో ఛార్జర్ ఇవ్వరు. అండ్ ఇది కూడా సింగిల్ స్పీకర్తో వస్తుంది. సో ఈ కాంప్రమైజ్ అన్ని నాకు వద్దు, నాకు ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే IQ Z10 వెళ్ళిపోండి. లేదు నాకు సామ్సంగ్లోనే కావాలనుకుంటేనే ఈ Samsung M56ని తీసుకోవచ్చు. ఎందుకు బ్రో అన్ని సామ్సంగ్ ఫోన్స్ చెప్తున్నాం అంటే యాక్చువల్గా అమెజాన్ ఎక్కువ సామ్సంగ్ ఫోన్స్ అమ్ముతుంటుంది. సో అందువల్ల సామ్సంగ్ మీద ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి, అందువల్ల వీటిని ఇంక్లూడ్ చేస్తున్నా. కానీ మీకు సామ్సంగ్ ఫోన్స్ వద్దు అనుకుంటే మాత్రం పక్కన పెట్టేసేయండి. ఇవేవి కూడా బడ్జెట్లో అంత కిల్లర్ ఫోన్స్ ఏం కాదు, పక్కన పెట్టేయచ్చు. సామ్సంగ్ బ్రాండ్లోనే కావాలనుకుంటేనే ఈ ఫోన్స్ పిక్ చేసుకోండి. లేదు 20 నుంచి 25,000 రూపాయల్లో ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే అక్కడ మీకు OnePlus Nord C5 వస్తుంది. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 22,999కి వస్తుంది. యాక్చువల్గా ఆ ప్రైస్కి ఇది చాలా మంచి ఫోన్. మీకు దీనిలో అన్ని బాగుంటాయి. మీకు డిస్ప్లే ఇది ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఇది మినిటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్తో వస్తుంది. దీనిలో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు.
ఈవెన్ కెమెరాస్ బాగుంటాయి. బ్యాటరీ అయితే అసలు ఎక్సలెంట్, 7100 mAh బ్యాటరీ ఉంటుంది. అసలు మీకు ఈజీగా 2 రోజులు ఈజీగా వస్తుంది అనమాట. అన్ని బాగుంటాయి. కాకపోతే ఈ ఫోన్లో మేజర్ నెగిటివ్ ఏమన్నా ఉందంటే సింగిల్ స్పీకర్. ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది. అదొక్కటి కాంప్రమైజ్ అవుతా అనుకుంటే ఈ ఫోన్కి బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. లేదు ఈ బడ్జెట్లో కూడా నాకు సామ్సంగ్ నుంచే కావాలి అనుకుంటే ఇక్కడ సామ్సంగ్ A55 అని ఒక ఫోన్ వస్తుంది. 23,999 వస్తుంది. ఆ ప్రైస్కి సామ్సంగ్ నుంచే ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఇది కూడా సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అండ్ అల్యూమినియం ఫ్రేమ్, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ ఇది కూడా Exynos 1480 ప్రాసెసర్తో వస్తుంది. కాకపోతే దీనిలో అడ్వాంటేజ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. M56 లాగా సింగిల్ స్పీకర్ కాదు, దీనిలో స్టీరియో స్పీకర్ ఉంటుంది. కాబట్టి మీకు ఓవరాల్గా చూసుకున్న సామ్సంగ్ A55 24,000 రూపాయలకి మంచి ఆప్షనే తీసుకోవచ్చు. లేదు 25 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో చూస్తుంటే అక్కడ మీకు ఒక మంచి గేమింగ్ ఫోన్ ఉంటుంది, IQ Neo 10R. ఇది కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 27,000 రూపీస్కి వస్తుంది. ఇది ఆ ప్రైస్కి ఒక బెస్ట్ గేమింగ్ ఫోన్. దీనిలో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. గేమ్స్ అయితే దీనిలో ఎక్సలెంట్గా ఆడుకోవచ్చు. గేమింగ్ కోసంగా తయారు చేసిన ఫోన్ ఇది. గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఈవెన్ మీకు బ్యాటరీ కూడా బాగుంటుంది. 6400 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే దీనిలో కెమెరాస్ అనేవి అంత సూపర్గా ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. కెమెరాస్ కొంచెం యావరేజ్గా ఉంటాయి. మీకు గేమింగ్ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే IQ Neo 10Rకి వెళ్ళిపోవచ్చు. లేదు గేమింగ్ అంత ప్రియారిటీ కాదు అనుకుంటే మాత్రం ప్రస్తుతానికి అమెజాన్లో 25,000 నుంచి 30,000 రూపాయల్లో ఏ ఫోన్స్ లేవు. సో ఫ్లిప్కార్ట్లో మంచి ఫోన్స్ ఉన్నాయి. నేను ఫ్లిప్కార్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ 30,000 రూపాయల దగ్గర మీకు ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే అక్కడ మీకు OnePlus Nord 5 వస్తుంది. 30,999 అమ్ముతున్నారు కార్డ్ ఆఫర్స్ కలుపుకొని. యాక్చువల్గా ఆ ప్రైస్కి ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్గా కన్సిడర్ చేసుకోవచ్చు. దీనిలో అన్ని బాగుంటాయి. పర్ఫార్మెన్స్ ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఈజీగా గేమ్స్ ఆడుకోవచ్చు, మల్టీ టాస్కింగ్ అన్ని చేసుకోవచ్చు. ఈవెన్ కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ కూడా ఆ ప్రైస్కి బాగానే ఉంటాయి. ఈవెన్ మీకు డిస్ప్లే బాగుంటుంది, 1.5K AMOLED డిస్ప్లే. అండ్ బ్యాటరీ కూడా 6800 mAh బ్యాటరీ ఉంటుంది. సో బ్యాటరీ లైఫ్ కూడా ఈజీగా ఒక 1.5 డే ఈజీగా వచ్చేస్తుంది. సో ఒక ఆల్రౌండర్ ఫోన్ 30,000 రూపీస్లో ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే OnePlus Nord 5 తీసుకోవచ్చు. యాక్చువల్గా ఒక 3,000 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటే IQ Neo 10 వస్తుంది. 33,999 అమ్ముతున్నారు కార్డ్ ఆఫర్స్ కలుపుకొని. మీకు గేమింగ్ మెయిన్ ప్రియారిటీ, నేను గేమ్స్ ఎక్కువ ఆడతాను, డీప్గా ఆడతాను అనుకుంటేనే మీకు IQ Neo 10 బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు బ్రో నేను అంత గేమ్స్ ఏమన్నాను, అప్పుడప్పుడు గేమ్స్ ఆడతాను, నాకు ఓవరాల్ ఫోన్ బాగుండాలి అనుకుంటే IQ Neo 10 తీసుకోవడం కన్నా OnePlus Nord 5 తీసుకోవడం చాలా బెటర్ ఆప్షన్. ఇంకా 3,000 రూపాయలు తక్కువకే వస్తుంది. సో నా సజెషన్, మీకు గేమింగ్ అంత ప్రియారిటీ కాదు అనుకుంటే మాత్రం IQ Neo 10 తీసుకోవడం కన్నా OnePlus Nord 5 తీసుకోవడం బెటర్ ఆప్షన్. లేదు గేమ్స్ కోసంగానే నేను ఫోన్ తీసుకుంటున్నా, గేమింగే మెయిన్ ప్రియారిటీ అనుకుంటే IQ Neo 10 కూడా తీసుకోవచ్చు. మంచి ఫోనే, బ్యాడ్ ఫోన్ కాదు. కానీ అది లాంచ్ అయినప్పుడు చాలా తక్కువ ప్రైస్కి లాంచ్ అయింది. ఇప్పుడు ప్రైస్ హైక్ చేశారు, అందువల్ల నేను దాన్ని సజెస్ట్ చేయట్లేదు. కానీ మంచి ఫోనే తీసుకోవచ్చు. ఇంకా బడ్జెట్ పెంచుకుంటే 35 నుంచి 40,000 రూపాయల దగ్గరికి వెళ్తే అక్కడ మీకు OnePlus 13R వస్తుంది. 37,999కి వస్తుంది. సో OnePlus 13R ఆ ప్రైస్కి ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్, కంప్లీట్ ఫోన్. ఇది అన్ని బాగుంటాయి. దీనిలో మీకు Nord 5లో కనీసం కెమెరాస్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా దీనిలో కెమెరాస్ కూడా ఫుల్ అయిపోతాయి. టెలిఫోటో కెమెరా ఉంటుంది, ఫొటోస్ బాగా వస్తాయి. అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇది మీకు పర్ఫార్మెన్స్ డౌటే లేదు. డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. ఓవరాల్గా మీకు బిల్డ్ క్వాలిటీ కానీ అన్ని బాగుంటాయి ఫోన్లో. OnePlus 13R తీసుకోవచ్చు. ఇదే ప్రైస్కి మీకు Realme GT7 వస్తుంది. చాలామంది అడుగుతున్నారు రీసెంట్ వీడియోలో కూడా Realme GT7 37,000 రూపాయలు కొనొచ్చా అని. సో నాకైతే Realme GT7 అంత సూపర్గా అనిపించలేదు. సో దాన్ని తీసుకోవడం కన్నా OnePlus 13R తీసుకోవడం బెటర్ ఆప్షన్. సో ఇవి కాకుండా నాకు కొంచెం బెటర్గా అనిపించినవి iPhone 15. ఇది అరౌండ్ 50,000 రూపాయలకి వస్తుంది. సో కంటెంట్ క్రియేషన్ కోసం ఎవరైనా వీడియో షూట్ చేసుకోవాలి, నాకు ఒక ఐఫోన్ కావాలి అనుకుంటే iPhone 15 ఎంట్రీ లెవెల్లో తీసుకోవచ్చు, మంచి ఫోనే. అండ్ OnePlus 13 కూడా 57,999కి వస్తుంది. ఆ ప్రైస్కి OnePlus 13 కూడా మంచి ఫోనే, ఆల్రౌండర్ ఫోన్, బాగుంటుంది. కావాలనుకుంటే OnePlus 13 కూడా తీసుకోవచ్చు. సో ఇవి నాకు ఈ సేల్లో కొంచెం బెటర్గా అనిపించిన ఫోన్స్. అయితే ఈ సేల్లో మెయిన్గా మీరు స్కిప్ చేయాల్సిన ఫోన్స్ చాలా ఉన్నాయి. మెయిన్గా OnePlus నుంచి OnePlus 13S అని ఒక ఫోన్ వస్తుంది, 50,000 రూపాయలకి వస్తుంది, కాంపాక్ట్ ఫోను. అది స్కిప్ చేయమని చెప్తాను. దానికన్నా Vivo X200 FE మీకు మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ OnePlus 15, 15R 2 ఫోన్స్ వస్తున్నాయి. కానీ అవి లాంచ్ ప్రైస్ ఇవి సేల్లో తక్కువ ప్రైస్కి అని రావట్లా. లాంచ్ అయినప్పుడు ఏ ప్రైస్కి వస్తున్నాయో ఇప్పుడు కూడా అదే ప్రైస్కి వస్తున్నాయి. సో ఇవైతే నేను ఇంక్లూడ్ చేయట్లా, మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు, మంచి ఫోన్సే. అండ్ సామ్సంగ్ నుంచి చాలా ఫోన్స్ ఉన్నాయి స్కిప్ చేయాల్సినవి. సామ్సంగ్ M07, సామ్సంగ్ M36 ఇవన్నీ స్కిప్ చేసేయచ్చు. అండ్ సామ్సంగ్ S25 ఇది 75,000 రూపాయలకి వస్తుంది, దాన్ని కూడా స్కిప్ చేసేయండి. ఇంకా ఫోల్డ్, ఫ్లిప్ అంటారా, మీకు నచ్చితే తీసుకోవచ్చు, మంచి ఫోన్సే. అండ్ IQ నుంచి చూసుకుంటే IQ Z10R మీకు 18,500 రూపీస్కి వస్తుంది. సో నా సజెషన్ అది స్కిప్ చేసి IQ Z10 తీసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ IQ Z10 లైట్ అని ఒక ఫోన్ ఉంటుంది, దాన్ని కూడా లైట్ తీసుకోండి, 10,000 రూపాయలకి వస్తుంది, స్కిప్ చేసేయచ్చు. అండ్ IQ 15 పెద్ద ప్రైస్ డ్రాప్ ఏం లేదు, నార్మల్ ప్రైసింగే. అండ్ Realme నుంచి చాలా ఫోన్స్ ఉన్నాయి స్కిప్ చేయాల్సినవి. Realme Narzo 90X, Realme Narzo 80 Lite, Realme Narzo 90, Realme Narzo 80 Pro ఇవన్నీ స్కిప్ చేసేయచ్చు. అండ్ GT7 Pro, GT70, GT7 ఇవేవి కూడా నాకు అంత సూపర్గా అనిపించలేదు, మొత్తం స్కిప్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ రెడ్మీ నుంచి చాలా ఫోన్స్ ఉన్నాయి, మొత్తం స్కిప్ చేసేయండి, ఏవి నాకు అంత వాల్యూ ఫర్ మనీ అనిపించలేదు.
ఇంక్లూడింగ్ షామీ 14CV. దాన్ని చాలా మంది అడుగుతున్నారు, 26,000 రూపాయలకి అరౌండ్ వస్తుంది, కొనొచ్చా అని. యాక్చువల్గా ఆ ప్రైస్ కి ఫ్లిప్కార్ట్ లో ఇంకా బెటర్ ఫోన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో వాటి గురించి డిస్కస్ చేస్తాను. సో ప్రస్తుతానికి షామీ 14CV కూడా స్కిప్ చేసేయండి. అండ్ లావా నుంచి ఒక 5-6 ఫోన్స్ ఉన్నాయి, మొత్తం స్కిప్ చేసేయండి. ఏవి అంత వర్త్ అనిపించలేదు. అండ్ వివో నుంచి వివో X300 సిరీస్, కొత్త సిరీస్ కాబట్టి పెద్ద కార్డ్ ఆఫర్స్ ఏం లేవు, కానీ వివో V60 అని 2 ఫోన్స్ వస్తాయి, స్కిప్ చేసేయండి. అండ్ ఒప్పో నుంచి ఒప్పో రెనో 15 సిరీస్ మొత్తం స్కిప్ చేసేయండి, చాలా దారుణంగా పెట్టారు ప్రైజెస్. అండ్ ఒప్పో F31 సిరీస్ లో ఒక 3 ఫోన్స్ వస్తాయి, F31, F31 Pro, F31 Pro Plus. ఈ 3 ఫోన్స్ ని కూడా స్కిప్ చేసేయండి. సో ఇవి నాకు అమెజాన్ లో బెటర్ గా అనిపించిన ఫోన్స్ అండ్ స్కిప్ చేయాల్సిన ఫోన్స్. రేపు మార్నింగ్ మీరు నిద్ర లేచే టైంకి ఫ్లిప్కార్ట్ లో ఏ ఫోన్స్ తీసుకోవాలనేది కూడా ఒక వీడియో చేసి పెట్టేస్తాను. సో దాన్ని బట్టి సేల్లో మీ బడ్జెట్ బట్టి మాక్సిమం తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్లో ఒక సామ్సంగ్ ఫోన్స్ పక్కన పెట్టి మోస్ట్లీ రిమైనింగ్ ఫోన్ రివ్యూస్ అని మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి ఆ రివ్యూస్ చూడండి. దానిలో చెప్పిన చిన్న నెగిటివ్స్ మీకు ఓకే అనుకుంటే ఫోన్స్ తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఫోన్స్ పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, ఎంతకొంత మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో ఇది వాటి వీడియో అయితే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్. బాయ్, జై హింద్.